మాధవ్ తల్లి ఫోటో చూసి మహాలక్ష్మి చక్రిని ఒకటి చేసిన ప్రతాప్. ఇంతకు ఏం జరిగింది? అసలు మాధవ్ తల్లి ఫోటో చూసి మహాలక్ష్మిని చక్రిని ప్రతాప్ ఒకటి చేయడం ఏంటి? అసలు మాధవ్ తల్లికి ప్రతాప్కి ఉన్న సంబంధం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి వీళ్ళు మోసం చేశారని, అంటే చక్రి అబద్ధం చెప్పాడన్న విషయం తెలుసుకున్న తర్వాత చాలా బాధపడుతుంది. ఆయన ఎవరు మోసం చేస్తే ఏంటి, ఎవరు నాకు అబద్ధం చెప్తే ఏంటి, వాళ్ళకి నాకు ఏం సంబంధం ఉంది, ఏ సంబంధం లేదు కదా, మరి ఇంకెందుకు నేను ఫీల్ అవ్వడం అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త లైట్ తీసుకుంటుంది. ఇంకా అలా ఉండేసరికి ఆయన ముందు నేను వాళ్ళని వీళ్ళని జాబ్ అడగడం, వాళ్ళని వీళ్ళని రికమెండేషన్ చేయడం అనేది అనవసరం. ఎందుకంటే నాకు జాబ్ నేను చూసుకోవాలి అంటే ముందు ఏదైనా సరే నా సర్టిఫికెట్లు నా చేతిలో ఉండాలి అని మహాలక్ష్మి కాస్త సర్టిఫికెట్స్కి ఇంకా కన్నా ద్వారా అప్లై చేస్తుంది. తన ఫ్రెండ్ని అడుగుతుంది. కన్నా సహాయంతో, చక్రి సహాయంతో ఎంతైనా వాళ్ళని అవసరానికి ఉపయోగించుకోవాలి కదా, ఎందుకంటే ఒక్కదాన్ని ఇంట్లోంచి పంపించరు కాబట్టి సహాయంతో ఇంకా కన్నా సహాయంతో అయితే అప్లై చేస్తుంది. ఇంకా అలా అప్లై చేసిన తర్వాత సర్టిఫికెట్స్ రెడీ అయ్యాయని కాలేజీ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళడంతో సర్టిఫికెట్స్ తీసుకుని వస్తూ ఉంటారు. చక్రిని ఇటు మహాలక్ష్మి. మధ్యదారిలోనే నారాయణ కారు ఎక్కుతాడు. కారు ఎక్కేసరికి నన్ను ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళరా అని చెప్పాను. కానీ సరేనన్న వెనక కూర్చో అని చెప్పనేసరికి, వెనక కోడలి పిల్ల ఉంది కదరా అని చెప్పనేసరికి పర్వాలేదు నాన్న కూర్చో అనగానే ఈ మూలకి కూర్చుంటాడు. ఎందుకంటే ఎదర మరొక వ్యక్తి ఉంటాడు, అది వేరే డ్రైవర్, వేరే చోటికి తీసుకువెళ్తూ ఉంటాడు చక్రి. ఆ డ్రైవర్ కూడా ఉండడంతో ఈలోపు కాళేశ్వరరావు ఫోన్ చేస్తాడు. కాళేశ్వరరావు ఫోన్ చేసేసరికి అర్జెంటుగా నువ్వు రా చక్రి అని చెప్పనేసరికి ఎందుకన్నా అని చెప్పాను. కానీ నువ్వు రా, ముందు నువ్వు మొన్న నన్ను జాబ్ అడిగావు కదా, ఇప్పుడే వస్తే ఇస్తాను అని చెప్పాను. కానీ సరే అన్నా అని, వచ్చే జాబ్ని ఎందుకు వద్దనుకోవాలి అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి గారు, నాకు అర్జెంటుగా ఒక చోటకి వెళ్లాల్సిన పనుంది, మిమ్మల్ని క్షేమంగా ఇతను తీసుకువెళ్తాడని ఆ పక్కనే ఉన్న డ్రైవర్కి అయితే కారు అప్పగించి జాగ్రత్తగా తీసుకువెళ్ళు నాన్న అని చెప్పి చక్రి దిగిపోతాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆది అయితే కారుతో ఎదురుగా అడ్డుగా ఉండేసరికి కారు తీయండి అనగానే కిందకు దిగు అంటూ తన చెల్లెల్ని అనేసరికి, ఏంటి డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెచ్చుకున్నావంట కదా అని చెప్పాను. కానీ అవును తెచ్చుకున్నాను, ఇప్పుడేంటి, నా సర్టిఫికెట్స్ మీరు కాల్చి బూడిద చేసేస్తే ఇంకా నాకు అక్కడితో నా భవిష్యత్తు అంధకారం అయిపోతుందని అనుకున్నారా? మీరు నా చదువుని, నా విజ్ఞానాన్ని నా నుంచి దూరం చేయలేరు. భగవంతుడు ఒక దాన్ని దూరం చేస్తే మరొక దాన్ని దగ్గర చేస్తాడు అంటారు. ఆ రకంగానే నాకు సర్టిఫికెట్స్ని దూరం చేశారు, నా ఫ్యామిలీని దూరం చేశారు, ఇక్కడ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మరొక ఫ్యామిలీ దగ్గరయ్యారు అంటూ మహాలక్ష్మి చెప్తుంది. అంటే ఇప్పుడు మాకంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయారా అని చెప్పాను. కానీ అవును, నాకు వాళ్ళే ఎక్కువైపోయారంటూ మహాలక్ష్మి మాట్లాడేసరికి ఆది చెయ్యెత్తబోతే ఈలోపు నారాయణ వచ్చి నా కొడాల మీదే చెయ్యెత్తుతావా అంటూ ఆదిని కొడతాడు. ఇంకా ఆది అయితే వెంటనే నారాయణ మీద సీరియస్ అయ్యి పక్కన తన కారులో ఉన్న కత్తిని తీసి నారాయణని గాయపరిచేసరికి అయ్యో అని చెప్పి గబగబా, నువ్వు ఇంత దుర్మార్గుడిగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదురా అంటూ తిట్టి అక్కడి నుంచి నారాయణని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది మహాలక్ష్మి. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా ఇదంతా కూడా ఆది ఇంటికి వెళ్ళి చాలా కోపంగా హారిక మీద విరుచుకుపడతాడు. దానికి మన ఫ్యామిలీ కంటే వాళ్ళ ఫ్యామిలీయే ఎక్కువైపోయిందంటున్నా, దానికి మనం అవసరం లేదు, వాళ్ళ ఫ్యామిలీతోటే కలిసి ఉంటుందంట. వాళ్ళు చూస్తే ఎలా ఉన్నారు, వాడేమో నన్ను కొట్టడానికి వచ్చాడు అని చెప్పాను. కానీ వాడెవడ్రా నిన్ను కొట్టడానికి అని చెప్పనేసరికి, ఏం చేయమంటావు, ఇది వెళ్ళి అక్కడ ఉంటే ఏం చేస్తాడు, కొట్టకపోతేను, అయినా ఇది మనల్ని మోసం చేసింది, ఇంత దారుణంగా చేస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, ఏంట్రా అది ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు నిన్ను కొట్టబోయారా, వాళ్ళకంటే నీకంటే వాళ్ళే ఎక్కువని మాట్లాడిందా అనగానే, అవునన్నా
వాళ్ళ ముందు నా పరువు తీసినంత మాట్లాడింది అనగానే, ఇంతకీ వాళ్ళదెక్కడరా అనగానే, హైదరాబాద్లోనేనన్నా అని చెప్పనేసరికి, పదరా అక్కడికి అని చెప్పాను. కానీ మామయ్య, ఎందుకు మామయ్య, మహాలక్ష్మి ఏదో తన జీవితం తను చూసుకుంటుంది కదా, ఎందుకు తనను డిస్టర్బ్ చేస్తారు? పదే పదే తన లైఫ్లోకి వెళ్ళి తనని ఇబ్బంది పెట్టాలని ఎందుకు చూస్తారు? అసలే సర్టిఫికెట్స్ కాల్ చేశారు. తను ఎంతో బాధపడింది. తను ఎన్ని రోజుల నుంచో భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. అలాంటి మహాలక్ష్మి జీవితాన్ని తుంచేశారు. మరి అలాంటి తప్పుడు ఎందుకు మామయ్య ఇలాంటి పరిస్థితి తీసుకురావడం? ప్లీజ్ మామయ్య వదిలేసండి మామయ్య అని చెప్పనేసరికి, అవునండి వదిలేసండి, దాని మానన్నది ఏదో బ్రతుకుతుంది కదా అనగాని, అదేంటి లలిత అలా అంటావు, నీ కూతుర్ని దగ్గరికి వద్దా అనగాని, మీరు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే మీ దగ్గరికి వస్తుందని ఎలా అనుకుంటారు? ఆ భూషణానికి ఇచ్చి పెళ్లి చేస్తారని మహాలక్ష్మికి తెలుసు. ఆ భూషణం ఎలాంటి వాడో చెప్తుంటే మీరు అర్థం చేసుకోలేదు. అసలు మహాలక్ష్మికి ఆ చక్రిని పెళ్లి చేసుకునే ఉద్దేశం కానీ వాడిని ప్రేమించడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే మహాలక్ష్మి నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. తను ఎప్పుడు కూడా నాకు నిజమే చెప్పింది. అలాంటి తప్పుడు మీరు ఎందుకు అంత తప్పుగా అర్థం చేసుకుంటారు? మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టాలని ఎందుకు చూస్తారు? పదే పదే మహాలక్ష్మిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ మహాలక్ష్మి దేనికి దానికి సర్దుకుంటూనే ఉంది. మీకు అర్థం కావట్లేదు అంటూ ఎంతగానో చెప్తారు. చెప్పినా కానీ వినే రకాల ఇవి అస్సలు వినిపించుకోరు. వినిపించుకోకుండానే మహాలక్ష్మికి వార్నింగ్ ఇవ్వాలి. దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. నన్ను ఇంత క్షోభ పెట్టిన దాన్ని అక్కడ అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ప్రతి క్షణం దాన్ని నేను ఏదో ఒకటి బాధ పెడుతూనే ఉండాలని. ఇంకా ప్రతాప్ మాట్లాడేసరికి, అసలు మీరు కన్న తండ్రేనా మామయ్య? మామయ్య అయ్యుండి మిమ్మల్ని మాట అనడానికి నాకు ఎంతో బాధగా ఉంది. మీరు అసలు కన్న తండ్రేనా? ఈ రకంగా ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి హారిక, ఏం మాట్లాడుతున్నావు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీరు హుందాగా పెద్దవారిలా ప్రవర్తిస్తున్నారా? మీరు ఆ సర్టిఫికెట్స్ కాల్చినప్పుడే మీ మీద నాకున్న గౌరవం పోయింది. మీరు ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు మావయ్య. కానీ మీరు చాలా పెద్ద తప్పు చేశారు మావయ్య. మహాలక్ష్మి జీవితాన్ని డిస్టర్బ్ చేసి చాలా చాలా పెద్ద తప్పు చేశారు అంటూ ఎంతగానో బాధపడుతుంది హారిక. అవునండి వదిలేసేయండి అని లలిత హారిక ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండానే ఇంకా ఆది ఇటు ప్రతాపు ఇద్దరు కూడా వాళ్ళ మీదకి వెళ్ళడానికి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతారు. బయలుదేరేసరికి ఈలోపు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఆది సార్ అని చెప్పాను కానీ, ఏంటి అని చెప్పాను కానీ, అర్జెంటుగా మీరు ఆఫీస్కి రావాలి, అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పనేసరికి, ఇప్పుడా నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను అనగాని, ఇప్పుడే సార్ ఆడిట్ వాళ్ళు వస్తున్నారంట అనగాని, ఇప్పుడు ఆడిట్ వాళ్ళు రావడం ఏంటి? ఏమో సార్ వాళ్ళకి ఏం డౌట్స్ వచ్చాయో ఏమో తెలియదు, ఇప్పుడే ఆడిట్ వాళ్ళు వస్తున్నారు, దయచేసి మీరు ఇక్కడికి రావాల్సిందే, రాకపోతే మాత్రం కుదరదు అని చెప్పి ఇంకా మేనేజర్ కాస్త చెప్పడంతో సరేనని ఇంకా ఆది అలా వెళ్తాడు. ప్రతాప్ మాత్రం వీడిని వదిలిపెట్టకూడదు, నా కూతురు జీవితానికి నా కుటుంబానికి వచ్చిన వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలుసుకున్నాడు కదా. తెలుసుకుని ఇంకా బయలుదేరతాడు ప్రతాప్. అయితే బయలుదేరిపోయేసరికి చాలా కోపంగానే వెళ్తాడు. ఇంకిక్కడ మహాలక్ష్మి సర్టిఫికెట్స్ చేతిలోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు నేను జాబ్ ట్రయల్స్ వేయాలి, ఖచ్చితంగా జాబ్ ఏదో ఒకటి చూసుకోవాలి, జాబ్ ఎక్కడుందో సెర్చ్ చేయాలి అని చెప్పి ఇంకా కన్నా నాకు ఒక న్యూస్ పేపర్ తీసుకురావా ఈ రోజుది అనగాని, ఏది తీసుకురాని వదినా అనగానే, పలానాది తీసుకురా అని చెప్పనేసరికి, సరే వదినా అని వెళ్ళి కన్నా న్యూస్ పేపర్ తీసుకొస్తాడు. ఎందుకు వదినా న్యూస్ పేపరు అనగానే, జాబ్స్ ఎక్కడైనా పడ్డాయేమోనని చూస్తున్నాను అనగాని, అవి ఏమన్నా వస్తువుల వదినా పడడానికి, ఏంటి నువ్వు జోక్స్ వేస్తున్నావా అని చెప్పి మా నవ్వుకునేసరికి, చూడొదినా చెక్ చెయ్యి అంటూ ఇంక ఇద్దరు కూడా చెక్ చేస్తారు. చెక్ చేసేసరికి ఇంకా జాబ్స్ చూస్తూ ఉండగానే జాబులు ఏమీ కనిపించవు, వెతుకుతారు.
ఏంటొదినా ఏమీ కనిపించలేదా అనగానే లేదు అనేసరికి ఇంకొక పేపర్ తీసుకొస్తానని ఒక 4-5 పేపర్లు తీసుకొస్తాడు. వెతగ్గా ఒక 2-3 అయితే అప్లై చేయడానికి కనిపించేసరికి వెళ్తాడు. అది మహాలక్ష్మి ఒక పెన్నో పేపర్ పట్టుకుని ఇంకా అవి అప్లై చేయడానికి చూస్తూ ఉండేసరికి ఇంకా అలా చూస్తూ ఉండగానే ఒక 2-3 కంపెనీలకి రెజ్యూమ్స్ పంపించడం, అప్లై చేయడం అన్నీ కూడా చేస్తుంది. ఇంకా వాటి కొరియర్ చేసేసరికి 1-2 జాబ్స్ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇది సెట్ చేయాలి అనుకుంటూ ఉండగానే ఈలోపు ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. వదిన, ఎవరిదో కారు వచ్చింది వదిన అని చెప్పనేసరికి, కారా? మన ఇంటికా? మీ అన్నయ్య వేసుకొచ్చాడేమో అని చెప్పనేసరికి, లేదు వదిన, అది అన్నయ్య కారు కాదు, ఎవరిదో తెలియడం లేదు, కారులోంచి మనిషి మాత్రం దిగడం లేదు, ఏంటో తెలియడం లేదు అంటూ మాట్లాడేసరికి ఎవరై ఉంటారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చూస్తూ ఉండగానే ఇంకా ఆ కారులోంచి ప్రతాప్ అయితే దిక్కుండానే ఉంటాడు. దిక్కుండా ఉండేసరికి ఇది మా ఇంటి కారులా ఉందే అని అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. అలా అనుకుంటూ ఉండగానే ఈ కారు మా నాన్నది అని చెప్పి మాట్లాడేసరికి, అంటే మీ నాన్నగారు వచ్చారా వదిన అని చెప్పాను. కానీ అవును, మా నాన్న వచ్చారు అని మహాలక్ష్మి కాస్త నాన్న అనుకుంటూ గబగబా వెళ్ళేసరికి, ఏంటి మీ నాన్న ఉన్నాడో పోయాడో అని చూడడానికి వచ్చావా అంటూ మాట్లాడడంతో, అదేంటి నాన్న అలా మాట్లాడతావు, నువ్వు పోవాలి అని ఎందుకు కోరుకుంటాను అనగానే, మాతో ఏ సంబంధం లేదని చెప్పావంట కదా, నీకు నాకు రిలేషనే లేదని చెప్పావంట కదా, ఆదిని అవమానించావంట కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు నాన్న, వాడేదో మాట్లాడితే అది నిజమని ఎలా అనుకుంటారు, వాడే నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు నాన్న, వాడసలు నాకు అన్నయ్యలా ప్రవర్తించడం లేదు, ఒక శత్రువులా ప్రవర్తిస్తున్నాడు, దానికి నేనేం చేయాలి నాన్న అంటూ మాట్లాడేసరికి ఇంకా మహాలక్ష్మి చెప్పేసేసరికి, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు రా అని చెప్పి చేయి పట్టుకుని బలవంతంగా తీసుకువెళ్ళబోవడంతో ఈ లోపు అందరూ వచ్చేసరికి మహాలక్ష్మి పరుగున లోపలికి రావడంతో, ఏంటే లోపలికి వెళ్ళి దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా, ఇన్ని రోజులు నిన్ను బ్రతిమాలాను, ఇంట్లో ఉండమని చెప్పాను, నా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, అయినా సరే నువ్వు నా మాట వినిపించుకోకుండా మూర్ఖత్వంతో మూర్ఖురాల్లా ప్రవర్తించావు, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉంచను, తప్పకుండా మీరు అని చెప్పాను. కానీ ఏంటండి, తనకు ఇష్టం లేకుండా మీరు ఎలా తీసుకువెళ్తారు అంటూ ఇంకా మాధవ్ మాట్లాడతాడు. నువ్వెవడవరా ఆ మాట చెప్పడానికి, నా కూతుర్ని నేను ఎప్పుడు తీసుకువెళ్ళాలో ఎలా తీసుకువెళ్ళాలో నాకు బాగా తెలుసు, నువ్వేమీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, తప్పుకోండి అంటూ ఇంకా పక్కకి జరిపేసరికి ఇంకా మహాలక్ష్మి లోపల ఉంటుంది. ఆగండి, వెళ్ళొద్దు, తనకి ఇష్టం లేదు కదా అంటూ ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండానే ప్రతాప్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి, ప్లీజ్ నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న వద్దు నాన్న అంటూ ఇంకా మహాలక్ష్మి వెనక్కి వెళ్తూ ఉండేసరికి ఈలోపు నారాయణ వస్తాడు. ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పి ఇంకా నారాయణ రా నాన్న అని అందరూ లోపలికి వెళ్ళేసరికి ఇంకా రా అని ఇలా చేయి పట్టుకుని పైకి చూడడంతో పైన ఉన్న ఫోటోను చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ప్రతాప్ అయితే అలా చూస్తూ ఉండిపోయేసరికి ఏమీ అర్థం కాదు, ఇదేంటి ఈయన ఇలా సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోయాడు, ఏంటి అనగానే ఈ ఫోటోలో ఉన్నది ఎక్కడుంది, ఎప్పుడు చనిపోయింది అంటూ మాట్లాడేసరికి, తను మీకు తెలుసా, తను మా అమ్మ మీకు తెలుసా అంటూ మాధవ్ అడిగేసరికి, మీ అమ్మ అని చెప్పాను. కానీ అవును, మా అమ్మే చనిపోయింది, మా చిన్నప్పుడే చనిపోయింది, ఈ పిల్లలందరినీ నా చేతిలో పెట్టి మా అమ్మ కన్ను మూసింది అనేసరికి, నా చెల్లెలు కొడుకులా మీరు అని చెప్పి ఇంకా మా ప్రతాప్ అనేసరికి, చెల్లెలా ఏం మాట్లాడుతున్నారు అంటూ నారాయణ అడుగుతాడు. అవును, తను నా చెల్లెలే, నా సొంత చెల్లెలు, నా ప్రాణం, ఎవరినో ప్రేమించానన్నయ్య అని చెప్పింది, అప్పుడు నేను తన మాట వినలేదు, ప్రేమ పెళ్ళి ఏమీ వద్దు, నేను చూసిన సంబంధాన్ని చేసుకోవాలని పట్టుబట్టాను, అలా పట్టుబట్టడమే తప్పయింది, అది నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ప్రతాప్. అయితే బాధపడుతూ ఉండేసరికి, అంటే మీ చెల్లెలు
మా నాన్న కోసం ఇంట్లోంచి వచ్చేసిందా అని చక్రి అనగానే, అవును మీ నాన్నేనా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నది అనగానే, అవునండి నాతో వచ్చిందే కానీ ఎప్పుడు పుట్టింటి మీద తన అన్నయ్య మీదే ధ్యాస ఉండేది. ఎన్నోసార్లు మీ దగ్గరికి రావాలని అనుకుంది, కానీ వస్తే మీరు ఎంత బాధపడతారో మిమ్మల్ని చూశాక మీతో ఉండాలని అనిపిస్తుంది. ఒకవేళ మీరు తనని క్షమించకుండా దూరం పెడితే తట్టుకోలేనని మా అన్నయ్యకి దూరంగానే ఉంటాను తప్ప మా అన్నయ్య దగ్గరికి వెళ్తే మా అన్నయ్య నన్ను దూరం పెడతాడు, ఆ దూరాన్ని నేను తట్టుకోలేను, అందుకే నేను అక్కడికి వెళ్ళలేను అని మహాలక్ష్మి నా భార్య చెప్పేది అని చెప్పి నారాయణ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి నేను తనని దూరం పెట్టడం ఏంటి, తను ఎప్పుడెప్పుడు నా దగ్గరికి వస్తుందా అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. అలాంటిది నా చెల్లెలు నాకు ఎంత దూరం అయిపోతుందని అనుకోలేదు. నా చెల్లెల కుటుంబం ఎక్కడో ఉన్నారా, మరి చక్రి అనగానే చక్రి కూడా మా కొడుకే అని చెప్పనేసరికి, అంటే నా మేనల్లున్నే నా కూతురు పెళ్లి చేసుకుందా అని చెప్పి మహాలక్ష్మి ముందు కాస్త ప్రతాప్ అయితే అంటాడు. అనేసరికి అవును చక్రి మీకు మేనల్లుడు అవుతాడు, వీళ్ళంతా కూడా మీకు మేనల్లుళ్ళే అని చెప్పాను. కానీ ఇంత పెద్ద కుటుంబం ఉందా, ఇంత పెద్ద కుటుంబం ఉంచుకుని నా చెల్లెలు ఎక్కడుందో ఏంటో అని ఎన్నోసార్లు నేను ఇబ్బంది పడ్డాను, ఎన్నోసార్లు నేను నా చెల్లెల గురించి ఆలోచించేశాను అని మహాలక్ష్మి ప్రతాప్ ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఇప్పుడు చేసేదేమీ లేదు అని చెప్పాను. కానీ ఎందుకు లేదు అమ్మ మహాలక్ష్మి, ఇన్ని రోజులు నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను, ఇన్ని రోజులు నువ్వు ఎవరినో అనామకుడిని పెళ్లి చేసుకున్నావని, నువ్వు ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకున్నావని అనుకున్నాను. నా చెల్లెలతో నాకున్న బంధం చాలా గొప్పది, నా చెల్లెలకి కొడుకు పుడితే ఖచ్చితంగా నేనే అల్లుణ్ణి చేసుకోవాలని ఎప్పుడో అనుకున్నాము అంటూ మాట్లాడేసరికి, అయితే మీరు అన్నట్టుగానే మీ చెల్లెల కొడుకే మీకు అల్లుడయ్యాడు అంటూ నారాయణ అయితే చెప్తాడు. బాబు చక్రి, నిన్ను ఎన్నోసార్లు అవమానించాము, కొట్టాము, తిట్టాము, మమ్మల్ని క్షమించు బాబు, నువ్వు నా చెల్లెలు కొడుకువని నాకు తెలియకే నిన్ను ఇబ్బంది పెట్టాము, నన్ను క్షమించు అంటూ మాట్లాడేసరికి, నేను అంటే ఇప్పుడు మీ అమ్మాయి మీద మీకు ఎలాంటి కోపం లేదా అని చెప్పాను. కానీ నాకెందుకు ఉంటుంది బాబు కోపం, నా కూతురు గురించి నేను ఆలోచించలేకపోయాను, నా కూతురు ఎంత ఇలాగా ఉంటుందని అస్సలు అనుకోలేదు, నా కూతురు గురించి నేను ఆలోచించి వెనక ముందు చూసుకోకుండా మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను అంటూ ఇంకా మహాలక్ష్మిని ఇటు చక్రిని అయితే దగ్గరికి తీసుకుంటాడు. మీరు ఇలాంటి ఇంట్లో ఉండవలసిన అవసరం ఏముంది, నా ఆస్తి మొత్తం నా చెల్లిదే, మీరు నా దగ్గరికే వచ్చేయండి, మీకోసం నేను అక్కడ ఒక ఇల్లు కట్టిస్తాను, మీరు అక్కడే ఉండాలి, నా చెల్లెలు ఫ్యామిలీ కోసం నేను ఎప్పటికైనా నా చెల్లెలు వస్తుంది అన్న ఉద్దేశంతో నా చెల్లెల కోసం నేను ఇల్లు అక్కడ సిద్ధం చేశాను, నా చెల్లెలు లేకపోయినా మీరైనా ఉన్నారు, మీరు ఖచ్చితంగా నా దగ్గరికి రావాలి అంటూ ఇంకా ప్రతాప్ మాట్లాడేసరికి, లేదండి మా అమ్మ ఈ ఇంట్లోనే ఉంది, మా అమ్మ ఇంట్లోనే ఉన్న మా అమ్మ జ్ఞాపకాలతో మేము ఈ ఇంట్లోనే ఉంటాము, మీరే ఎప్పుడైనా మీ మహాలక్ష్మిని చూడాలి అంటే ఇక్కడికి రండి. మహాలక్ష్మి ఏంటి బాబు, మీరంతా నా మేనల్లుళ్ళు, మీరు నా చెల్లెలు బిడ్డలు, మీరు నాకు బంధువులే, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, మేము ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు, మేము బంధువులం బాబు, ఇవేమీ మనసులో పెట్టుకోకు, నీకు జరిగిన అవమానాన్ని, నీకు జరిగిన బాధని ఏది మనసులో పెట్టుకోకొద్దు అంటూ ఇంకా మాట్లాడేసరికి, అదేం కాదులేండి, ఇవేమీ మనసులో పెట్టుకోను అనగానే, బాబు నువ్వు దీని గురించి ఆలోచించకుండా అంతా కూడా ఇంకా ప్రతాప్ అయితే మహాలక్ష్మి నువ్వు అల్లుడు గారు ఇప్పుడు నాతో రండి అనగానే, ఇప్పుడు అని చెప్పాను కానీ వెళ్ళండి అమ్మా, పిలుస్తున్నారు కదా మీ నాన్న అనేసరికి, రా బాబు అని ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొచ్చేసరికి, ఏంటండి వీడిని ఇంటికి తీసుకొచ్చారు, ఏంటి నాన్న గొడవ పడతాను అని చెప్పి వీడిని ఇంటికి తీసుకొచ్చావు అంటూ ఇంకా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆది అయితే మాట్లాడుతూ ఉండేసరికి, ఎవరనుకుంటున్నావురా నా చెల్లెలు కొడుకు అనేసరికి, ఏంటి
వరలక్ష్మి కొడుక అని చెప్పాను కానీ అవును వీళ్ళు ఎవరో కాదు నా చెల్లెలు బిడ్డలు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు మావయ్య, మీకు చెల్లెలు ఉందా అనగానే ఉందమ్మా, నా చెల్లెలు ఎవరినో ప్రేమించాను అని చెప్తే నేను దాని మాట పట్టించుకోకుండా దానికి మరొకరితో పెళ్లి చెయ్యాలి అనుకున్నాను, కానీ అది నన్ను కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినందుకు నేను ఎంతగానో బాధపడ్డాను. నేను బాధపడిన బాధ ఎవరూ పడుండరు. కానీ ఈరోజు నేను మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచిదైంది. అక్కడే నా చెల్లెలి ఫోటోని చూశాను. ఆ ఫోటో చూడడంతో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చక్రి మీద ఎంతో కోపంతో ఉన్న నాకు నా చెల్లెలు కుటుంబం అక్కడ ఉందని, నా కూతురు పెళ్లి చేసుకున్నది నా చెల్లెలు కొడుకునేనన్న విషయం తెలిసాక నాకు పట్టరానంత సంతోషం కలిగింది. నా చెల్లెలు ఎన్ని రోజులు నాకు దూరమైంది, ఎక్కడుందో ఎలా ఉందో అని నేను ఎంతగానో బాధపడుతూ ఇంకా ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నా చెల్లెలు బ్రతికి లేదని, చెల్లెలు కుటుంబం మాత్రమే ఉందని. నా చెల్లెలు గురించి నేను ఆలోచించుకోవాలి. నా చెల్లెలు అప్పుడు నా నుంచి దూరం అయినా సరే ఇప్పుడు మళ్ళీ నా చెల్లెల్ని దగ్గరికి తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ నా చెల్లెలు లేకపోయినా నా చెల్లెలు బిడ్డలున్నారు. చక్రి కూడా నా మేనల్లుడే. నా చెల్లెలు బిడ్డనే నా కూతురు పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఈ రెండు కుటుంబాలు ఒకటి చేయడం కోసమేనేమో ఈ రకంగా ఈ పెళ్లి జరిగింది అంటూ ఇంకా చెప్పేసేసరికి, ఏంటి నాన్న ఏంటి మీరనేది అంటే చక్రి నా మేనత్త కొడుక అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఇంకా అప్పటి వరకు కోపతాపాలు ఉన్న ఆది అయితే ఇంకా చక్రిని తన బావగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా మహాలక్ష్మికి మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని చక్రిని అడిగేసరికి, నేను ఎప్పటి నుంచో సొంతంగా కారు కొనుక్కొని నడపాలని అనుకుంటున్నాను అనగానే, నువ్వేమీ చదువుకోలేదనేసరికి, ఏమీ చదువుకోలేదు మామయ్య అనేసరికి, సరే నీకైతే ఒక 4 కార్లు కొనిస్తాను, ట్రావెల్ పెట్టుకో అని చెప్పాను. కానీ సరే మావయ్య అనేసరికి, మహాలక్ష్మి నన్ను క్షమించమ్మా, ఏదో ఆవేశంలో నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావన్న కోపంలోనే నీ సర్టిఫికెట్స్ని కాల్ చేశాను. ఇక మీదట నువ్వు ఏం చదవాలనుకున్నా నీ ఇష్టం. ఆల్రెడీ డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెచ్చుకున్నావంట కదా, దాంతో నువ్వు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాలనుకున్నా నీ ఇష్టం. నేను నిన్ను అడ్డుకోను, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యను అంటూ చెప్పడంతో చాలా సంతోషపడిపోతుంది మహాలక్ష్మి. నిజంగా నేను చక్రిని పెళ్లి చేసుకోవడం వల్ల ఎంతలా మా నాన్న మారాడా, లేదంటే మా నాన్న మారేవాడే కాదేమో అని ఎంతగానో సంతోషపడుతూ ఎంతగానో హ్యాపీగా ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇక్కడ మాధవ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మహాలక్ష్మి ఇన్ని రోజులు చక్రిని తన భర్తగా అనుకోలేదు కదా, ఇప్పుడు భర్తగా అనుకుంటుంది. ఎందుకంటే తన మేనత్త కూతురే కదా మహాలక్ష్మి. చక్రి వల్ల వాళ్ళ అమ్మ నాన్న కూడా క్షమించారు. చక్రి వల్ల మళ్ళీ వాళ్ళంతా ఒకటయ్యారు. ఇదంతా జరగడానికి కారణం వీళ్ళ పెళ్ళి జరగడం వల్లే కదా ఇదంతా జరిగింది అని ఎంతగానో సంతోషంగా అంటూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా మహాలక్ష్మి అయితే అప్పటి నుంచి కూడా గొప్ప ఆర్కిటెక్ట్ అవ్వాలని, తను ఉద్యోగ అవకాశాలు మానేసి తను నెక్స్ట్ ఏం చదవాలనుకుందో అదంతా కూడా చదవడానికి చక్రియే తనతో పాటు ఉంటూ ప్రతి క్షణం మహాలక్ష్మికి తోడుగా ఉంటాడు. ఇంకా ఈ ప్రాసెస్లోనే మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. చక్రి విషయంలో మహాలక్ష్మి తప్పుగా అనుకున్నానని, చక్రి వల్ల నా జీవితం బాగుపడిందని మహాలక్ష్మి ఎంతగానో సంతోషపడుతూ తన జీవితాన్ని చక్రితో మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా ఈ రకంగా చక్రి వాళ్ళ అమ్మ ద్వారా ప్రతాపు వాళ్ళ అన్నయ్య అన్న విషయం తెలుసుకుని ఇంకా మహాలక్ష్మిని క్షమించి చక్రిని అల్లుడుగా అంగీకరిస్తాడు ప్రతాప్. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మహాలక్ష్మి చక్రీలు ఒకటి కావాలని, ప్రతాప్కి చక్రి మీద ఉన్న కోపం పోవాలని, అందరూ కూడా ఒకే కుటుంబంగా ఉండి ఇంకా వాళ్లకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతాప్ వాళ్ళకి అండగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.